పడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు ఒక పెళ్ళికి ఇన్వైట్ చేయబడ్డారు, వివాహానికి పిలువబడ్డారు. ఆ విందుకి వారు వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు గారి తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నారు. సో మరియమ్మ యేసయ్య దగ్గరికి వచ్చేసి ఏమని చెప్తా ఉంది అని అంటే, ద్రాక్షారసం అయిపోయింది అనేసి చెప్తా ఉంది. అంటే అక్కడ ఉన్న ఆచారం ఏంటి అని అంటే, ద్రాక్షారసం ఇవ్వటం ఆచారం. సపోజ్ ఆంధ్రులమైన మనమే ఎన్నో ఆచారాలు, మనకు తెలియని ఆచారాలు మనకు ఉన్నాయి. మాది రాయలసీమలో మేము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఊరి పేరు ఎమ్మిగనూరు అనేసి అంటారు. అక్కడ ఉన్న ఆచారము ఏంటి అని అంటే, ప్రతి పెళ్ళి దేంతో స్టార్ట్ అవుతుంది అని అంటే భక్ష్యంతో స్టార్ట్ అవుతుంది. భక్ష్యం అంటే మనకు తెలియదు, ఓలిగలు అంటే మనకు తెలుసు. సో భక్ష్యముతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ భక్ష్యము అంటే మనకు ఇది ఉంది కదా, 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అన్నది, ఆ భక్ష్యం గురించి మాట్లాడుతున్నారు. సో చపాతీ లాగే ఉంటుంది, లోపల బెల్లం పాకం ఉంటుంది అనమాట. బొబ్బట్టు అంటారా మీరు? బొబ్బట్టు అంటారు. చూడండి, తెలుగు వాళ్ళమే కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఎంత తేడా ఉందో చూడండి, రైట్? సో బొబ్బట్లు నాకు తెలుసు, కానీ ఇది బొబ్బట్లు కాదు. బొబ్బట్లు జస్ట్ హస్తం అంతా ఉంటాయి, ఇది చపాతీ అంత పెద్దగా ఉంటాయి. దాన్ని దేంతో తింటారు అని అంటే 2 వాటితో తినొచ్చు అనమాట. ఒకటి పచ్చిపాలు ఇస్తారు, పచ్చిపాలతో అయినా అది నంచుకొని తినాలి, లేకపోతే వంకాయ కర్రీ చేస్తారనమాట. వంకాయ కర్రీతో అయినా తినొచ్చు. నీ మొఖాలు చూస్తా ఉంటే ఇదేం కాంబినేషన్ అన్నట్లుగా చూస్తున్నారు. నేను ఎందుకు ఇది చెప్తా ఉన్నాను అని అంటే, ద్రాక్షారసం ఎందుకు ఇస్తూ ఉన్నారు అని అంటే, మన సొంత తెలుగు భాషలో మాట్లాడుతూ ఉన్న మనకే మన దగ్గర ఉన్న వింత